కాజాకి పైకి వెళ్ళాలంట. వీళ్ళు ఎవరో టీవీఎస్ రైడన్ బండి వేసుకొని వచ్చారు. కాజా 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 74 కిలోమీటర్స్ తర్వాత టర్నాకి ఇస్తున్నా చూడబుట్టదేనా విద్యార్థి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటో మ్యాట్స్. నేను మీ రైడర్ ఎంకే. ఇప్పుడు మనము బత్తాల నుంచి స్టార్ట్ అవుతున్నాము. నిన్నటి అంటే 3 రోజుల క్రితం వచ్చిన పార్టీ కంటిన్యూషన్. ఇక్కడ నుంచి మనకి చందతల్ క్యాంప్ 14 కిలోమీటర్ ఉంది, కాజాకి 90 కిలోమీటర్స్. వీఆర్ ప్రిఫరింగ్ కాజా టు రీచ్ కాజా. సో నెక్స్ట్ 90 కిలోమీటర్ వెళ్ళిపోదాం మనము. టైం 1 అయింది. ఈ 1 అవర్లో మనం కవర్ చేసింది జస్ట్ 9.5 కిలోమీటర్స్ మాత్రమే. మధ్యలో మనం ఆగాం కాబట్టి ఇక్కడ బత్తాల దగ్గర. సో ఇంకా నెక్స్ట్ 1-2 అవర్స్ దాకా ఎలాంటి స్టాప్ లేదు. నేనేం తినలేదు, నాకేం తినాలనిపించట్లేదు ఎందుకో. ఎక్కడైనా మంచి గట్టిగా ఆకలి వేస్తే తింటా. నెక్స్ట్ 60 కిలోమీటర్స్ మనకి ఇలాంటి ఆఫ్ రోడ్ ఉంటుంది. 60 అంటే ఆల్మోస్ట్ 50 అనుకోండి. ఇంకా 46 వచ్చేసాం మనం. సో వీఆర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్. అమ్మా కొంచెం అయితే పడుతుండే ఇట్లా వెళ్ళాలి కార్. రైట్, నాకు 3rd స్లిప్ ఇది. జస్ట్ స్లిప్ అయ్యా అంతే. 3 సార్లు ఈ 46 కిలోమీటర్ జర్నీలో 3 సార్లు లైట్ స్లిప్ అయింది, మరి పడిపోయేంత కాదు. సో ఇప్పటిదాకా దేవుడి వల్ల బాగానే నడిచింది. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ ఇన్ దిస్ రాళ్ళు రప్పలు. హోప్ఫుల్లీ కాజా రీచ్ అవుతాను అనుకుంటున్నా. ఇంకా 80 కిలోమీటర్స్ మనకున్న టైము ఆల్మోస్ట్ 6 అవర్స్. ఇక్కడ నుంచి అలా లెఫ్ట్ వెళ్ళిపోతే మనకు కాజా, రైట్ వెళ్తే చంద్రతల్ లేక్. ఆ పైకి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లేక్ ఉంటుంది. ప్యాంగాంగ్ అవన్నీ వెళ్ళిన వాళ్ళకి అంత సూపర్ ఏం అనిపించదు. నాకు కొంచెం టైం కన్స్ట్రెయింట్ కాబట్టి నాకు అంత పైకి వెళ్ళి ట్రెక్ చేసే అంత టైం లేదు విత్ దిస్ లగేజ్. సో ఐఎమ్ స్టార్టింగ్ టువర్డ్స్ కాజా. నాకు నిన్నవాడు చాలా పెట్టాడు. బతాల్ నుంచి మనాలికి 9 అవర్స్ టైం పట్టింది అన్నాడు. నాకైతే 5.5 అవర్స్ టైం పట్టింది. వాడు ఇంకా 57 రోజులు ఆల్ ఇండియా రైడ్ కొట్టాడంట కరిజ్మా పైన. మేబీ నిన్న తనకి ఏం డిఫికల్టీ అనిపించిందో తెలియదు. నాకైతే పర్లేదు, హ్యాపీగా వచ్చేసాను నేనైతే. ఈ బతాల్ దగ్గర -2 డిగ్రీస్ ఉండే, అస్సలు కుదరలేదు, నువ్వు చలి తట్టుకోలేవు చాలా చెప్పాను. నాకైతే చాలా డిస్కరేజ్ చేశాడు. దెన్ రైడర్స్ రవాణాకి ఫోన్ చేసా, ఎన్ఎస్ మోటోతో మాట్లాడా. దే ఎంకరేజ్డ్ మీ. సో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కొట్టేయచ్చు అని చెప్పి. ఇప్పుడు 1 వరకు బతాల్ చేరేసరికి కాదా మనం చేరిపోవచ్చు అని ఒక చిన్న ధైర్యం వచ్చింది నాకు, బండి ఇదే విధంగా పర్ఫామ్ చేస్తే. లెట్స్ సీ. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి తప్పకుండా. కింద లైక్ చేయండి మీరు. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ డైవర్షన్ తీసుకున్నా. మనం బయలుదేరింది చంద్రతల్ వైపు అంట, కాజాకి పైకి వెళ్ళాలంట. ఈ జైలో నడిపిస్తున్న ఒక లేడీ చెప్పారు, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను. రైట్, వాట్ ఎవర్, ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఇక్కడ దగ్గరలో ఉంది అదే ఆ బోర్డు. ఈ పైకి వెళ్ళాలి కాజాకి. ఆ ముందుకు వెళ్తున్న టాటా సుమో ఏదైతే ఉందో మనకి దారి మధ్యలో కలిసి బ్యాక్ తీసుకెళ్తా అని చెప్పిన వాళ్ళు కాజాకి వెళ్తున్నారు. వాళ్ళతో జర్నీ అలా కంటిన్యూ చేద్దాం. ఎంత దూరం వరకు అయితే అంత దూరం వరకు. మొత్తం పైకి వెళ్ళాలి కాజాకి ఈ కొండపై నుంచి. మనం ఈ కొండను ఎక్కుతూనే ఉన్నాము. వెదర్ సడన్గా మారిపోయింది, పైన చాలా చల్లగా ఉంది. మీకు కనబడుతుంది కదా, మంచు దగ్గరికి వెళ్తున్నాం మనము. మొత్తం ఈ కొండ ఎక్కుతున్నాం పై వరకు. చూడండి కింద నుంచి మొత్తం నది ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం కొండ ఎక్కుతూనే ఉన్నాం పై వరకు. చూడండి పైన అటుపక్కంతా మంచు పడుతుంది. వీళ్ళు ఎవరో టీవీఎస్ రైడన్ బండి వేసుకొని వచ్చారు, 110 తీసి బండి. గ్రేట్ అబ్బా. ఇవన్నీ మంచు. కాజాకి వెళ్ళే దారిలో కింద నుంచి ఫస్ట్ మంచిది. ఈ వ్యూ చూడండి, అటుపక్కంతా మంచు పడుతుంది. మనం చాలా పైకి వచ్చాం కొండపై నుంచి. ఇక్కడ ఏదో పాయింట్ ఉంది, మొత్తం మన టిబెటియన్ ఫ్లాగ్స్ కట్టారు. అది తిరిగి వెళ్ళిపోరా ఏంటి. ఈ ఫ్లాగ్స్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చుట్టూ ఒక ప్రదర్శన చేసుకుని వెళ్ళిపోదాం. भाई काजा 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 वहाँ से लेफ्ट मारना है. थैंक यू.
టెంపరేచర్ ఫుల్ డ్రాప్ అయిపోయింది. నా చేతులు మళ్ళీ గడ్డగడుతున్నాయి. థ్యాంక్స్ టు రైనాక్స్ రైడింగ్ ప్యాంట్. అసలు తెలియనియట్లేదు చలిని. అండ్ ఆల్సో మై జ్యూస్ రైడింగ్ జాకెట్. వింటర్ లేయర్ అంతా బాగా లేకపోయినా కానీ పర్లేదు, ఆపుతుంది బాగానే. రైనాక్స్ ప్యాంట్కి మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. లోపల వింటర్ లైన్ వేసుకున్నా అస్సలు తెలియలేదు నాకు చలి. ఓన్లీ కాళ్ళకి తెలుస్తుంది ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఈ విధంగా షూస్కి కాళ్ళకి మధ్యలో, అక్కడ మాత్రం చలి తెలుస్తుంది. ఇక్కడ నుంచి కాజా 78 కిలోమీటర్స్, లోసర్ 19 కిలోమీటర్స్. మనకి లోసర్ నుంచి హైవే వస్తుంది అని చెప్పి విన్నాను, చూద్దాం. కాజా మాత్రం 78, టైం 1:45 అవుతుంది. ఈ స్టెచ్లో కిలోమీటర్స్ బాగానే కవర్ చేస్తున్నాం, చూద్దాం. టైం ఇప్పుడు 2 అయింది. ఈ స్టెచ్లో మనము 18.2 కిలోమీటర్స్కి వచ్చాము. అంటే టోటల్ ఆఫ్ రోడ్ 70.3 అయింది. 18.2 అంటే నాకు ఈ ఆఫ్ రోడ్ స్టెచ్లో హైయెస్ట్ ఇదే అనమాట. కొంచెం ఆగి ఫ్రెష్ అప్ అయి కొట్టేసరికి బాగా ఇంకెక్కడ ఆగకుండా అలా ఆగేసా బండిని. కొండంత ఎక్కాం కదా, ఇప్పుడు కొండ దిగుతున్నాము. కొంచెం దూరంలో నేను మళ్ళీ రెస్ట్ తీసుకుంటా కొంతసేపు. కొంచెం భుజం నొప్పి వేస్తుంది, ఇంకా ఏమైనా తినాలి. కొండ ఎక్కిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ డౌన్ ఉంది చూడండి, కంప్లీట్ స్టీప్ డౌన్. ఇది ఎక్కాలంటే మాత్రం చుక్కలే కింద నుంచి ఎక్కుతున్నప్పుడు మాత్రం. టర్న్ అయిందో చూడండి ఎలా కనబడుతుందో. ఇదిగోండి ఇలా దిగాలి ఆ కిందికి. వెళ్ళు టువర్డ్స్ మనాలి. బైకర్స్కి ఒకరికి ఒకరు ఈ విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తారనమాట. మంచిగా అనిపిస్తుంది బైకర్స్ బ్రదర్హుడ్. 74 కిలోమీటర్స్ తర్వాత టర్నాక్ చూస్తున్నా. 74 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంది కరెక్ట్గా. నేను క్యాలిక్యులేట్ చేశాను, అంటే రోహతాంగ్ లెక్క పెట్టలేదు. ఎక్కడైతే రోహతాంగ్ నుంచి డైవర్జన్ ఉందో అక్కడ నుంచి లెక్క పెడితే 74 కిలోమీటర్స్ అయింది. హియర్ వి గో. ఎస్, ఐ హ్యావ్ డన్ ద టఫెస్ట్ పార్ట్. ఐ థింక్ నాకు తెలిసి ఇండియాలో టఫెస్ట్ ఆఫ్ రోడ్ ఇదే అనుకుంటా. ఎస్, ఐ హ్యావ్ డన్ ఇట్. తెలియదు ఇక ముందు ఉండొచ్చు, నేను ఆనందపడిపోతున్నా. ఈ కొంచెం పార్ట్ అయితే టర్మాక్ ఉంది. ఆ కలర్ షేడ్ చూడండి జస్ట్ కొండల పైన. లోసర్ 7 కిలోమీటర్స్. శ్రవణ్ భయ్య నాకు లోసర్లో కుదిరితే ఉండిపో అని చెప్పి అన్నారు, కానీ మన టైం ప్రకారం నేనైతే కాజా వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది. లెట్స్ డూ ఇట్. అక్కడ బైకర్ ఆగిండు, వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ గాలి బీభత్సంగా ఉంది, చాలా చల్ల గాలి. నా ఫింగర్స్ అయితే ఫ్రీజ్ అవుతున్నాయి, గ్లౌజ్ వల్ల అంత తెలియట్లేదు. హియర్ కమ్స్ మై పుబ్బా. అక్కడంతా మంచు పడుతుంది. ఏముందబ్బా లొకేషన్. ఓహ్, ఇక్కడ ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నా. చలి చుక్కలు చూపించింది హ్యాండ్ గ్లౌజ్ ఇంకా హెల్మెట్ తీస్తే. కానీ కొద్దిగా సేవ్ ఇంకా కేక్ తిన్నా విత్ లస్సీ. ఫీలింగ్ రియల్లీ ఫ్రెష్ నౌ. ఇంకా మనం కాజా కొట్టేయాలి ఈ రూట్లో. టర్మాక్ రోడ్ వచ్చింది కాబట్టి ఇంకా తగ్గేదేలే. వావ్, ఇక్కడంతా ఎండ లేదు అసలు, చల్ల గాలి కంటిన్యూ కొడుతూనే ఉంది. చిన్న చిన్న రీల్స్ తీసా, అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా. అండ్ నాకు రీల్స్ తీయడానికి ఎవరు లేరు, సోలో కాబట్టి ఇంకా అవన్నిటిని త్యాగం చేయాలి. నా బండికే ఎక్కువ తీసిన, నా పుబ్బగాడికి. ఫొటోస్ కూడా సేమ్ నాకంటే వీడి ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. అరే బాపరే, స్లో స్లో స్లో. రోడ్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను తోడలాగా చలాగా తోడబుట్టదేనా. अरे पाँव रुक गया 1 मिनट. राइट, थोड़ा स्लिप हो गया यार. राइट, ठीक है. రైడింగ్ గేర్ బజాయించింది, కొంచెం లైట్గా తగిలింది ఇక్కడ. కొంచెం సడన్ టర్న్ తోసేసింది. ఆఫ్ రోడ్లో ఏం కాలే కానీ టర్నాక్ రోడ్లో దెబ్బతలింది మనకి. థ్యాంక్ యూ భయ్యా. ఫస్ట్ ఫాల్ ఇన్ దిస్ రైడ్.
ఇలాంటి మంచి రోడ్లు వచ్చాక పడ్డాను చూడండి, ఎంత దురదృష్టం. కానీ రైడింగ్ ప్యాంట్ చాలా కాపాడింది, కాలుకి చేతికి ఎలాంటి దెబ్బ తగలలేదు. చూడండి ఇంపాక్ట్ చూడండి. ఇది లేకపోయి ఉంటే మాత్రం చాలా గట్టి తగులుతుండే, డైరెక్ట్గా వెళ్ళి రాళ్ళ మీద పడ్డా. సడన్ టర్న్ వచ్చేసరికి బండి కంట్రోల్ కాలేదు, అలా వెళ్ళిపోయింది లోపలికి. థ్యాంక్ గాడ్. జై గణేష్. ఇంకా ఇలాంటివి అవ్వకుండా చూడుతండ్రి. ఇది సన్న రోడ్లు, ఇంకా మధ్యలో ఉన్న ఇలాంటి రాళ్ళు మీద బండి స్లిప్ అయింది. ఇలాంటి టర్నింగ్లు వస్తున్నాయి కదా, స్పీడ్లో ఉన్నప్పుడు ఇలాంటి టర్నింగ్లు ప్లస్ రాళ్ళు ఉంటే మాత్రం పక్క వదిలేస్తుంది. నాకు జరిగింది అదే. అనవసరంగా 5th గేర్లో బండి నడిపిస్తున్నాను నేను, ఖాళీ ఉంది కదా అని చెప్పి కొంచెం 50 స్పీడ్లో కొట్టా. మంచిగా నీకు ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు కాబట్టి ఏం కాలేదు. చిన్న స్క్రాచ్ ఎక్కడో ఉంది కాళ్ళ మీద, ఆగాక చూసుకుంటా. ఇక్కడ నుంచి స్లోగా వెళ్తా, 40, 30, 40, 45 గంటకి ఎక్కువ వెళ్ళను. టర్నింగ్స్ ఉన్నాయి, సడన్గా టర్నింగ్లు ఉన్నాయి కాబట్టి బండి కంట్రోల్ అవ్వలేదు, అలా తోసేసింది. ఏంటో విచిత్రం. ఆఫ్ రోడింగ్లో ప్రశాంతంగా మంచిగా నడిపించి ఇలాంటి మంచి రోడ్ వచ్చాక పడ్డాం, వెరైటీ కాకపోతే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద వెల్ విషెస్. చాలామంది రైట్ సేఫ్ బ్రో అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు స్పీటీ వ్యాలీ. నాకు మీ అందరికీ ఇక్కడ ఫోటో తీయాల్సిందే మన బండికి. ఈ ఏరియా పేరు లొసార్ అంట. అండ్ వ్యూ ఇక్కడ ఎండ ఉంది మళ్ళీ లైట్గా. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంది లొసార్లో. దాటిన తర్వాత మనకు కాజా, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సార్ AP29 AP 29 AY 6928 Yamaha FZ काजा जा रहे हैं मनाली से. नाम मधु किरण या सर, हैदराबाद तेलंगाना. ఓన్లీ 9290. థ్యాంక్ యూ సార్. మన డీటెయిల్స్ తీసుకున్నారు. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పిటి. ఇదంతా లొసార్. మనకి రాత్రి చీకటి అయిపోతే ఇక్కడ అయిపోవచ్చు. అన్ని హోమ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనుషులు చాలా మంచి వాళ్ళని చెప్పి విన్నాను. ఎలాంటి దొంగతనాలు కానీ నేరాలు కానీ అవ్వవు అంట. అంతా టిబెటియన్ పీపుల్, బౌద్ధ మతస్థులు. ఇదంతా లొసార్. పడినందుకు చిన్న బాధ, కానీ ఏమీ కానందుకు చాలా సంతోషం. రైడింగ్ గేర్ ఎందుకు అంత కాస్ట్ అంటే ఇందుకు. మరి రైడింగ్ ఎందుకు చేయాలి అంటే అదంతే మన ఇష్టం కాబట్టి, అందులో ఆనందం ఉంది కాబట్టి అది చేయాల్సిందే విత్ ఆల్ ద సేఫ్టీ రైడింగ్ గేర్. నా వ్యూవర్స్ కూడా అర్థమే ఉంటుంది ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి ఇలాంటి రైడింగ్ గేర్ కొంటాము. ఇదంతా లొసార్ ఏరియా. రోడ్డు బాగుంది కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్తే సడన్గా టర్న్ వస్తుంది, వెళ్ళిపోతాం అలా. అందుకే ప్రశాంతంగా వెళ్తున్నా. ఇప్పటికీ చిన్న 2 నియర్ మిస్లు అయినాయి నాకు అంటే ఈ టర్మాక్ రోడ్లో. అందుకే ప్రశాంతంగా వెళ్తున్నా. వద్దు బాబాయ్ రిస్క్ మనకి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ 3 అయింది. ఈ స్ట్రెచ్లో మనం కంప్లీట్ చేసింది 17.5 కిలోమీటర్స్. మనము మనాలి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కవర్ చేసింది 764 ఉండే, ఇప్పుడు 898, ఆల్మోస్ట్ 134 కిలోమీటర్స్. హోప్ఫుల్లీ ఇంకొక 50 కిలోమీటర్లు మనకి కాదా వచ్చేయాలి. టైం ఇంకా 3 అయింది కాబట్టి 50 కిలోమీటర్లు హ్యాపీగా 6 వరకు రీచ్ అయిపోవచ్చు అని అనుకుంటున్నా. మధ్యలో దారి ఎలా ఉందో తెలియదు మనకి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోతే ఈరోజు మనం అనుకున్న ఛాలెంజ్ కాజాకి రీచ్ అయిపోతాము. నిన్న వచ్చిన వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పారు. నాకైతే అదే వెరైటీ అనిపిస్తుంది ఎందుకు అలా చెప్పారు. వాళ్ళు ఏం కష్టపడి వచ్చారో కానీ. ఎక్కువ బ్రేక్లు ఎక్కడ తీసుకోలేదు నేను. ఫుడ్ కూడా తినలే, ఇంతకుముందే కొంచెం స్నాక్స్ తిన్నా. తినబుద్ధి కాలేదు ఎందుకు జర్నీలో, నాకు అంత అజీబ్ ఉంది. ఇక్కడ ఫుడ్ నాకు తెలుసు కదా ముందు నుంచి, నేను చాలా ఫుడ్ అయితే కాదు, చాలా చూసి ఇక్కడ ఫుడ్ తినలేకపోతున్నా. ఏదో కొంచెం తినేసి అలా గడిపేస్తున్నా. రోడ్డు బాగుంది కానీ మధ్యలో ఈ విధంగా రాళ్ళు ఉన్నాయి కదా, దానివల్ల బండి స్కిడ్ అవుతుంది. సడన్ బ్రేక్ కొడుతున్నాం, టర్నింగ్ రాగానే బండి పక్కకు వస్తుంది. మనము మనాలిలో చూసిందంతా గ్రీన్ వ్యాలీ కదా, ఇక్కడ రోహతాంగ్ వరకు. ఇక్కడంతా మనకి చూడండి స్టోన్ వ్యాలీ, మొత్తం స్టోన్స్, అక్కడక్కడ గ్రీనరీ, మొత్తం రాళ్ళే చూడండి. మీకు అది దూరం నుంచి ఇసుకలా కనబడుతుంది కానీ మొత్తం రాళ్ళవి, ఇలాంటి రాళ్ళే ఉన్నాయి. మొత్తం కొండపై నుంచి జారిందంతా కూడా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొన్ని క్లిప్స్ తీసుకున్నా వర్టికల్ పొజిషన్లో గోప్రో. ఇక్కడ నుంచి చిచాం మనకి 19 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడంతా ఈ విధంగా మట్టి కుప్పల్లాగా ఉన్నాయి చూడండి. ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది ఇక్కడ. మొత్తం డ్రై ల్యాండ్ ఉన్నా కానీ చూడడానికి ఒక బ్యూటిఫుల్ వ్యూ, మెస్మరైజింగ్ అనిపిస్తుంది. మనం ఇలా దిగి అలా వెళ్ళాలి, 1 వెహికల్ ఎట్ ఎ టైం. ఒక వాటర్ క్రాసింగ్ బ్రిడ్జ్.
ఈ జెండాలు చూస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు. మొత్తం మట్టి కొండలు. హియర్ కమ్స్ ద బైకర్స్ రైడింగ్ టువర్డ్స్ మనాలి. జావా పెరాక్ నేను ఫస్ట్ చేసిన రివ్యూ అది, బైక్ రివ్యూ. సూపర్ బండి, సూపర్ బండి. దాని నేను తీసుకెళ్ళి ఇప్పుడు మనకి ఎస్డి అడ్వెంచర్లో, ఇంకా ఎస్డి స్క్రామ్లర్లో, ఇంకా ఎస్డి రోస్టర్లో మూడిట్లో పెట్టేశారు. మంచి ప్రూవెన్ ఇంజన్, చాలా బాగుంటుంది. వన్ మోర్ అమేజింగ్ వ్యూ టువర్డ్స్ కాజా. ఏముంది లొకేషన్, నాకు ఇలాంటి లొకేషన్ని వర్ణించడానికి మాటలు రావు. స్ప్లెండిడ్ లొకేషన్, హిలేరియస్ లొకేషన్. వా, ఈయన మనకి అక్కడి నుంచి ఫాలో చేస్తున్నారు, టాటా సుమో. ఒక కప్పులు ఉన్నాయని చెప్పాం కదా, చూడండి ఓవర్ లేన్ రోడ్లో ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా అలా ఈ హిమాలయాల మధ్యలో రైడ్ చేస్తుంటే ఇంకేం కావాలి లైఫ్లో చెప్పండి, ఇంకేం కావాలా? అప్పుడప్పుడు మొత్తం మన బాడీ అంతా రెజ్యుమినేట్ అయిపోతుంది ఇలాంటి రైడ్ చేస్తే. ఇయర్లీ వన్స్ చాలు. నేను మేబీ 2 times చేస్తా ఇలాంటి భారీ పర్వతాల మధ్య నుంచి రైడ్. మధ్య నుంచి కాదు, పక్క నుంచి రైడ్. కింద చాలా పెద్ద లోయ ఉంది. నాకు దిగి ఫోటోలు దిగాలని ఉంది, కానీ ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. సో రైడ్ ఒక దగ్గర స్టిల్ కెమెరా పెట్టి తీయొచ్చు, కానీ చాలా టైం పట్టేస్తుంది. వాట్ టు సే అబౌట్ దిస్ లొకేషన్ యార్. ఎవరో చెక్కినట్టు ఉన్నాయి చూడండి, శిలలు, శిల్పాలు. ఇక్కడ బ్రిడ్జ్, అటు వెళ్తే కింద పడతాం. ఈరోజు నేనైతే కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నా, అలా ఏదో ఒకటి చూపిస్తూనే ఉన్నా మీకు. వీడియో ఎంతసేపు వస్తుందో తెలియదు నాకు. మొత్తం చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేకపోతే నా మెమరీస్ అలా పడి ఉంటుంది. బోర్ కొట్టినప్పుడల్లా ఓపెన్ చేసుకొని చూసుకుంటా నా ఈ అడ్వెంచరస్ జర్నీని. పెద్దగానే ఉంటుంది వీడియో, నాకు తెలిసి 20 minutes పైన ఉంటుంది. ఉంటుంది. నాకు ఎలా కాజా దగ్గరికి వస్తుంటే అలా ఎక్సైట్మెంట్ మొదలైపోతుంది. ఎందుకంటే ఈరోజు ఛాలెంజ్లా తీసుకున్నాను నేను, కాజాకి ఎలాగైనా రీచ్ అవ్వాలని చెప్పి. కొంతమంది అవ్వదన్నారు, కొంతమంది అవుతుంది అన్నారు. ఇంకా ఫుల్ మంచు పడుతుంది, చాలా చలి ఉంది, అసలు నడిపించలేమో అని చెప్పి అలాంటి మాటలు విన్నాను నేను. కొంచెం భయం ఉండే నాకు, నేను నడిపించగలుగుతానా ఈ బండి అని ప్రాబ్లం వస్తే ఏంటి సంగతి అని. స్టిల్ అలా లాగేసా బండిని. చూడండి లొకేషన్ లో ఎలా ఉందో. ఇక్కడ చిన్న జాము, ఒక బండే అలౌడ్, ఇంకొకరి ఇలా వెనక తీసుకెళ్ళి దాక్కోవాలి. దీన్ని దాటి ఆన్ చేస్తాం మళ్ళీ కెమెరా. ఈ స్పిటీలో మానిస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఇది డోమో మానిస్ట్రీ అంట, అంటే ఈ బౌద్ధ మతస్థులు ప్రార్థన చేసుకోవడానికి. చలి చాలా గట్టిగానే మొదలైంది. హిమాలయాల పక్క నుంచి తీసుకెళ్తుంది ఈ రూట్. ఈ అక్కడ మూల కనబడేది కాజా అంట. ఇక్కడ నుంచి 27 kilometers. ఇక్కడ ఒక లోకల్ ఆయన అడిగితే చెప్పాడు, ఆ మూలది కాజా. టెంపరేచర్ మాత్రం బీభత్సంగా ఉంది ఇక్కడ. నేను రైడింగ్ గేర్ అన్నీ వేసుకున్నా కానీ నాకు తెలుస్తుంది నా పెద్ద వాళ్ళు పగిలిపోయినాయి. అబ్బో మన వాళ్ళు ఏం కాలే, కానీ ఈ జర్నీలో మొత్తం చలి ఎఫెక్ట్ తెలిసింది నాకు. కాజా వచ్చేస్తుందేమో అనుకున్నా, మళ్ళీ కొండలు లోయల్ లోపలిని తీసుకెళ్తున్నాడు. వన్ మోర్ క్రాసింగ్ బ్రిడ్జ్. ఇక్కడ కూడా నాకు దిగి ఫోటో దిగాలని ఉంది. ఏం చేస్తాం, కొన్ని అంతే. నాది నా ఫోటోల పిచ్చి. కాజా వెళ్ళే దారిలో మోరాంగ్ విలేజ్ లుక్స్ నైస్. బడ్జెట్లో భాగంగా నిన్న ఆయన ఖర్చు మీకు చెప్పలే కదా, పెట్రోల్ 800 rupees, రూమ్ 620, రాత్రి డిన్నర్ 150 రూపాయలు విత్ చాయ్, ఆ తర్వాత వాటర్ బాటిల్ 20 రూపాయలు. నిన్న ఖర్చులు అయితే ఇంతే. దాంతోపాటు షాపింగ్కి వెళ్ళాను, అంత కొనేయాలి అనేంత ఏమీ అనిపించలేదు నాకు. ఓన్లీ ఓల్డ్ మనాలి షాపింగ్ రోడ్కి వెళ్ళాను. మెయిన్ షాపింగ్ రోడ్కి వెళ్ళలేకపోయాను, టైం అయిపోయిందని చెప్పి. అక్కడ 4 జెండాలు తీసుకున్నా, ఇలాంటి జెండాలు 4. దెన్ అది 200 rupees అయింది. అంతా కలిపి 200, 150, 350, 620, 970 ప్లస్ 800, ఆల్మోస్ట్ 1770 నిన్న. ఇప్పుడు మనం రాంగ్రిక్ విలేజ్ని క్రాస్ చేసి వచ్చాము. స్ట్రైట్ 4 kilometers వెళ్తే కాజా. ఇది కిబ్బర్ అంట, కింద వెళ్తుంది స్పిటీ రివర్. ఆ పైకి వెళ్తే 8 kilometers కేవ్ లాంగ్ అని ఉంది. కేవ్ లాంగ్, KEWLONG. కింద వెళ్ళేది స్పిటీ రివర్. చాలా గట్టిగా ఉంది, మొత్తం నా ఫింగర్ ఫ్రీజ్ అయిపోయినాయి. ఇదే కాజా విలేజ్. నేను స్టార్టింగ్ నుంచి కాజా వెళ్దాం అంటున్నా. అసలు కాజా అంటే ఏంటి అనుకుంటున్నారా? స్పిటీలో మెయిన్ విలేజ్ ఇదే అనమాట. అంటే ఇక్కడ నుంచే చాలా ప్లేసెస్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ హిక్కిం ఉంది, కీ మానిస్ట్రీ ఉంది, ఇంకా చిచామ్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్. అవన్నిటికీ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే అనమాట. అంటే ఈ కాజా వచ్చే చాలామంది ఆ ప్లేసెస్కి వెళ్తారు, అందుకే స్పిటీలో కాజా అంత ఫేమస్. నెక్స్ట్ మనకి నాకో, కాబో, ఇంకా ఇండియాస్ లాస్ట్ విలేజ్ ఉంది చిట్కుల్ అని. అవన్నీ కూడా నెక్స్ట్ మనము
నెక్స్ట్ 2-3 డేస్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈరోజు అయితే సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ రీచ్డ్ కాజా. నాకైతే రియల్లీ ప్రౌడ్ ఉంది. రీచ్ అవుతామా లేదా అని చెప్పి టెన్షన్లో ఉండే, బట్ ఎట్ లాస్ట్ వీ హ్యావ్ రీచ్డ్. టైం చూద్దాం ఒకసారి. టైం 4:35 అయింది. మనం కాజాకి వచ్చేసాం. ఆల్మోస్ట్ 185 కిలోమీటర్స్ మనం జర్నీ చేసాము. కాజాలో నేను హోమ్ స్టేస్ చూస్తున్నా. హోటల్ ఎక్కువ పడుతుంది మనకి. హోమ్ స్టే అయితే బెటర్. రేపు పొద్దున అర్లీ మార్నింగ్ బయలుదేరిపోవాలి కాబట్టి. లేకపోతే కీ మానిటరీ వెళ్ళే రూట్లో ఉంటుందంట చాలా హోమ్ స్టేస్, తక్కువ పడతాయని చెప్తున్నారు. ఇక్కడ చెక్ చేసుకొని అట్లా వెళ్దాం. ఇది కాజా. అందరు ఇక్కడ ఫోటో దిగుతారు. ఐ లవ్ స్పిటి దగ్గర. ఇక్కడ అడిగాను, హోటల్స్ అన్నీ చాలా ఫుల్ ఉన్నాయంట. కీ మానిటరీకి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ అడిగిన పోలీస్కి. ఇది కూడా పెద్ద మానిటరీ లాగా ఉంది. లుక్స్ బ్యూటిఫుల్, కలర్ఫుల్. ఐ లవ్ స్పిటి దగ్గర ఫోటో దిగేసి మనము కీ మానిటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ హోమ్ స్టేకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొత్తం కొండకి పైకి వచ్చాము. ఆ కొండ పైన కనబడేదే మనకి కీ మానిటరీ. ఇక్కడ దగ్గరలోనే హోమ్ స్టేస్ ఉన్నాయి. అన్నీ చూసుకొని వచ్చా ఫస్ట్ ఎండ్ వరకు. ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్దామని చెప్పి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి. ఇంకా హోమ్ స్టే నథింగ్ బట్ హాస్టల్. బెడ్ ఇస్తారు, ఇంకా ఫుడ్ కూడా ఇస్తారు. సోలో ట్రావెలర్స్కి అది బెస్ట్ అనమాట హోటల్ కంటే కూడా. ఈరోజు మనం చేసిన అడ్వెంచరస్ టఫెస్ట్ జర్నీ చూసారు కదా. ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్లో చెప్పండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం ఉన్నది కీ మానిటరీ దగ్గర. కాజా దగ్గర కొంచెం హంగామా ఉంది. ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్ దూరంలో. నాకు కొంచెం పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ప్లేస్ కావాలి కాబట్టి ఈ మానిటరీ ఉన్న సెమ్స్కిట్ హోమ్ స్టేకి వచ్చేసా. ఇక్కడ ఫుడ్ బెడ్ అన్నీ కలిపి మనకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, డస్ట్ ఉంది కొంచెం. దెన్ రేపు మనము వెళ్ళబోయేది ఈ కీ మానిటరీ. దెన్ చిచామ్ బ్రిడ్జ్ అని ఉంది. అక్కడ నుంచి వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న పోస్ట్ ఆఫీసు హిక్కిమ్. దాని తర్వాత కొమిక్ మానిటరీ. దాని తర్వాత అక్కడ నుంచి మనము వెళ్ళబోయేది టాబో ఆర్ నాకో బేస్డ్ ఆన్ ద టైమ్. సో అది రేపటి ప్లాన్ మనది. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. ఈరోజు నేను కాజా చేరగలుగుతానా లేదని చెప్పి కొంచెం నిన్నటి నుంచి టెన్షన్ ఉండే. హ్యాపీగా 4:30కి నేను చేరిపోయా. చిన్న అవాంతరం ఏంటంటే బండి మీద నుంచి పడ్డాం. దానివల్ల ఏమైందంటే కొంచెం ఈ విధంగా మచ్చలు పడ్డాయి, కానీ నా బాడీకి ఏమీ అవ్వలేదు. దట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్స్. ఒకసారి నా బండికి ఏమైందో చూపిస్తా. చిన్న దెబ్బలు తెలినాయి. ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అలాంటివి అవుతాయని చెప్పి ఇలాంటి రైడ్లలో. ఇదిగోండి పెయింట్ పోయింది. దెన్ ఇది ఒక లైట్ ఊగులాడుతుంది. దీన్ని ఫిట్ చేయాలి. ఒక బోల్ట్ పోయింది అంతే, పెట్టేయచ్చు. ఇంకా ఈ యొక్క క్రాష్ గార్డ్ది బోల్ట్ పోయింది, కొంచెం బెండ్ అయింది. సో అంతే. రిమైనింగ్ ఆల్ పుబ్బా పర్ఫార్మింగ్ అబ్సల్యూట్లీ కూల్. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. రేపటి నుండి వచ్చే మళ్ళీ అడ్వెంచరస్ అండ్ ఈ స్పిటి లాగ్స్తో కలుసుకుందాం. జై హింద్. ఒక్కసారి అయితే మీరు ఇక్కడున్న వ్యూ చూడండి. ఇలాంటి వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి అడ్వెంచరస్ రైడ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాయ్ బాయ్. మన హోమ్ స్టేలో ఫుడ్ సలాద్, క్యాబేజ్ కర్రీ, పప్పు, అన్నం, ఇంకా చపాతీ ఈ విధంగా ఉంటుంది. ఫుల్ చాలు ఉంది. 2 degrees. నేనైతే గడిగా అనుకుతున్నా. మన లామా గారు ఈయన అన్నీ మనకి చేసి పెడుతున్నారు. ఎవరు లేరు ఈ హోమ్ స్టేలో, ఒక్కనే ఉన్నా. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఫుడ్ ఏం తినలే కాబట్టి ఇదే మన మెయిన్ ఫుడ్. అండ్ మనకి ఇక్కడ ఉంది వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న పెట్రోల్ బంక్.